వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ పాత్ర గురించి ఏం చెప్తావు? యా డెఫినెట్గా బీజేపీ ఒక విన్ విన్ సిచ్యువేషన్, ఇది విన్ విన్ సిచ్యువేషన్. Okay. అంతే, ఒక మాటలో చెప్పాలంటే విన్ విన్ సిచ్యువేషన్. మీరు నాకు చేయాల్సిందే, మేము మీకు చేస్తాం. రాజకీయాల పట్ల శివాజీకి ఉన్న అవగాహన, శివాజీ ఏర్పరచుకున్న అవగాహన చాలా మెచ్యూర్డ్గా అనిపిస్తుంటుంది. అనే వాట్ ఈస్ ద ప్రజెంట్ స్టాండ్ ఆఫ్ శివాజీ యాజ్ ఫార్ as పాలిటిక్స్ ఆర్ కన్సర్న్? అంటే అంటే నేనేం గమనించుకుంటే ఉన్నానా, ఇది శృతి మించిన తప్పు అని అంటే మాత్రం ఖచ్చితంగా మాట్లాడతాను. సరే, ఈ ప్రభుత్వం వచ్చి ఒక 1.5 year అవుతుంది. సో కాబట్టి ప్రతి వాళ్ళకి సెటిల్ అవడానికి టైం పడుతుంది, ఎవరికైనా సరే. సో చిన్న చిన్న తెలిసి తెలియని ఒక లెస్ పర్సంటేజ్, ఒక 10-15% ఎమ్మెల్యేలు కన్ఫ్యూజ్ అవుతూ చేసే చిన్న చిన్న పొరపాట్లు, అంతే తప్ప అది రాష్ట్రానికి పెనుముప్పుగా తయారయ్యేటట్టయితే మాట్లాడతా అన్న. పెనుముప్పుగా తయారటం సంగతి ఏమో కానీ 1.5 year ఈజ్ నాట్ ఎ లెస్ టైం. 6 నెలలు అంటారు సీట్లు సర్దుకోవడానికి, మనుషులు ఒక పొజిషన్స్లో పరిస్థితుల పట్ల అవగాహన ఏర్పరచుకోవడానికి. ఒక కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఒక 6 నెలల టైం అనేది గ్రేస్ పీరియడ్ అంటారు. కానీ ఇప్పటికి 1.5 year అయిపోయి దాదాపు 2 years కావస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. కానీ పూర్తి స్థాయి సంతృప్తికరమైనటువంటి అవుట్పుట్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుందా? సంతృప్తికరమైనటువంటి రిజల్ట్ వస్తుందా? అడ్మినిస్ట్రేషన్ అనేది గాడిన పడిందా? గత 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి వాటికి సరైనటువంటి రిప్లేస్మెంట్స్, సరైనటువంటి ఇది ఇవ్వగలుగుతున్నారా అనే విషయంలో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? అన్న ఇక్కడ ప్రభన్న, ఇక్కడ 100% సాటిస్ఫాక్షన్ ఏ ప్రభుత్వం లేదు. దేశాన్నైనా రాష్ట్రాన్నైనా నడపాల్సిన నాయకుడు గనక కరెక్ట్ దారిలో వెళ్తుంటే, ఒకవేళ ఎక్కడన్నా అక్కడక్కడ గాడి తప్పినవి ఉన్నా కూడా సెట్ చేయగల సమర్థత ఉన్న నాయకుడు. ఆ విషయంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆ దిశలో ప్రయాణం చేస్తుందని నాకు అనిపించింది. ఇక అక్కడక్కడ పొరపాట్లు ఈ దేశంలోనే కదా, అమెరికాలో కూడా జరుగుతూ ఉంటాయి. అగెన్స్ట్ కాన్స్టిట్యూషన్ జరుగుతుంటాయి, అగెన్స్ట్ రూల్స్కి పోతూ ఉంటారు. నేచర్ తన ఓన్ కోర్స్ తను చూపిస్తుందని బలంగా నమ్మే మనిషిని నేను. బట్ 100% సాటిస్ఫాక్షన్ ఎక్కడ రాదన్న. సాటిస్ఫాక్షన్ రావాలంటారు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అన్నారు కదా మీరు, గాడిలో పడింది అన్న. అడ్మినిస్ట్రేషన్ మాత్రం గాడిలో పడింది పక్కాగా. ఇక్కడ ఏంటంటే అన్న, ఏ ప్రభుత్వం ఉన్నా ఏంటంటే ఒక వ్యవస్థలో లోపాలని మనము కామన్గా గమనించవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకుండే ప్రెషరు ఈ భూమి మీద ఏ డిపార్ట్మెంట్కి ఉండదు. బట్ దే ట్రై దేర్ లెవెల్ బెస్ట్ అన్న, 100%, అందులో సందేహం లేదు. ఒకవేళ అవతల వాళ్ళు చెప్పింది వినాల్సి వచ్చినా కానీ వాళ్ళు చాలా తెలివిగా పనిచేసుకుంటా పోతుంటారన్న. ఏ ప్రభుత్వంలో అయినా సరే అప్పుడప్పుడు కొంతమంది బలవుతుంటారన్న దానికి. కానీ నిజంగా మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ కూడా అది. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో, వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్న టైంలో ఏ పోలీసులు అయితే ఓవర్ యాక్షన్ చేశారో అనేటువంటిది వాళ్ళ మీద ప్రెజర్ తీసుకుని వాళ్ళని సైడ్ ట్రాక్లో పెట్టేసేసి, లూప్ లైన్లో పెట్టేసి చేస్తున్నారు. కానీ పోలీసు యంత్రాంగం పట్ల ఆ పర్టికులర్ విషయంలో ఒక సానుభూతి అనేటువంటిది అవసరం. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తరపు ఇన్ఫ్లుయెన్స్కి ఖచ్చితంగాను తప్పనిసరి పరిస్థితుల్లో తలవగ్గాల్సి వస్తుంది. ఆ పరిస్థితులు కల్పిస్తుంది ఈ రాజకీయ నాయకులు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వచ్చినా సరే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. కానీ చాలా మంది ఆఫీసర్స్ ని జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు వీళ్ళు లూప్ లైన్ లో పెట్టి పోలీసు డిపార్ట్మెంట్ తాలూకు ఆ నిస్సహాయతని అర్థం చేసుకోకుండా, ఇప్పటికీ పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపిస్తున్నారు అన్న, వాళ్ళని ఇది చేస్తున్నారు అనేటువంటి దానికి వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? అన్న, నేను అబ్జర్వ్ చేసిందంటే వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మందిని మాత్రమే మీరు చెప్పిన ఆ లైన్లో ఉన్నారు. వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలు నడుస్తూ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు ఇది అన్యాయం అని చెప్పి కోర్టుకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ పోస్టులు తెచ్చుకున్న సందర్భాలు కూడా ఈ 2 సంవత్సరాల్లో జరిగినాయి. సో కాబట్టి అప్పుడున్నంత ఆ వ్యతిరేకత ఏదైతే 40 మంది డిఎస్పీలు కమ్మోళ్ళు ఉన్నారని, ఇలా ఆఫీసర్ని సిఐల్ని వాళ్ళని లూప్ లైన్లో పెట్టడము, శాలరీస్ కూడా రాకపోవటము, సో ఇలాంటి పరిస్థితులు అయితే ఈ ప్రభుత్వంలో కనపట్లేదన్న, అది ఐఎమ్ షూర్. అలాగే చాలామంది కార్యకర్తల్లో కూడా గత ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్లు మీరు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారని, ఇదేంటంటేనా కార్యకర్తల మధ్య అటు ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ కొంత ప్రభుత్వ నాయకత్వం ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. ఈ ఒత్తిడిని భరిస్తూనే రూల్ బుక్ని ఫాలో అవుతూ పోతా ఉన్నాడు నాయకుడు. ఇదైతే గమనించాను. కొన్ని సందర్భాల్లో మాత్రం
రాజు అనేవాడు మొండిగా ఉండాల్సిందే. ఆ లోపం కూడా నేను గమనించాను బాబు గారిలో. కొన్ని సందర్భాల్లో కొన్ని చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలా. ఏ విషయాల్లో కేసుల విషయంలో ఆయన అంత సమర్థవంతంగా వ్యవహరించలేదని మీరు అనుకుంటున్నారు? కొన్ని ఘటనలు చూస్తే అన్న, ఆయన అసాసినేషన్లో అప్పట్లో వచ్చిన పేర్ల విషయంలో కానివ్వండి, ఆయన తిరుపతి అలిపిరి ఘటనలో కానివ్వండి, అలాగే కొన్ని సందర్భాల్లో రైలు తగలబెట్టేటప్పుడు కానివ్వండి, కొన్ని సందర్భాల్లో ఎలిగేషన్స్ వేసినట్టు ఈ సారూప్యత ఒక 4-5 అది కంటిన్యూగా వెళ్తూ ఉంది. బట్ అటువంటి విషయాల్లో చాలామంది కార్యకర్తలకి అట్లాంటి ఇది ఉంది. కానీ నాయకుడు కూడా కొంచెం ఏంటంటే ఆ బ్యాలెన్సింగ్లో ఏంటంటే రూల్ బుక్ని పాటించాలి, దీనికి సరైన న్యాయం జరగాలి. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ ఉంటాడు నాయకుడు. అదేంటంటే సహజంగా చూసేవాళ్ళకి ఏంటంటే ఈయన ఇంతనబ్బా అన్నట్టు ఈ నాయకుడి మీద ఉంటుంది. అవతల ఆ నాయకుడి మీద ఏంటి అసలు కూర్చొని అసలు మొత్తం అసలు డిస్కస్ చేయడేంటనే బాధ ఆ కార్యకర్తల్లోనే ఉంటుంది. నేను గమనించేదంటే వీటన్నిటినీ మించి అతీతంగా ఉండాల్సింది ఏంటంటే అసలు గ్రామీణ ప్రాంతం ఎలా ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారు అసలు అత్యంత విలువైనటువంటి అగ్రికల్చర్ని రేపు పొద్దున ఏదైతే మన ఈ ఏఐ వచ్చిన తర్వాత ఈ సర్వీసెస్ రంగం కుదేలైతే ఈ దేశాన్ని కాపాడే ఏకైక రంగం అగ్రికల్చర్. ఎక్కడా కూడా మొదటి నుంచి అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, నేను కాలేజీ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి, అంటే గడిచిన 25 ఏళ్లలో ఈ 25 ఏళ్లలో నేను గమనించింది ఏంటంటే డిపార్ట్మెంట్లో చాలా డిపార్ట్మెంట్లు, అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ, అలాగే ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటుందో ఈ డిపార్ట్మెంట్స్ కానీ నేను ఎప్పుడు చూడలేదన్న వీళ్ళని ప్రజలతో కోఆర్డినేట్ అవుతూ సమాజంలో మేము ఉన్నాము అని చెప్పేదని మాత్రం నాకు కనపడలేదు. ఏ గవర్నమెంట్లోనూ కనపడలేదు, విచ్ ఈజ్ రెడిక్యులస్. ఇవి కావాలి. ఇక్కడ మనకి ఏవైతే మనకు ప్రాజెక్టులు వస్తున్నాయి, చాలా పెద్ద పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ వీటికి అండర్ కరెంట్గా జరుగుతున్న అవినీతి మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఈ ముఖ్యమంత్రి గారికి ఉంది, రేపు రాబోయే ముఖ్యమంత్రుల మీద ఉంటుంది, గతంలో గడిచిన ముఖ్యమంత్రి మీద. దీంట్లో ఎక్కడో లోపం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది ప్రతి ముఖ్యమంత్రి దగ్గర నుంచి. ఇది సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.